హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నాగేష్. మీరు చూస్తున్నారు ఎస్వి ఫుట్బాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండు మెత్తళ్ళ కర్రీ ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ అయితే ఆంధ్రాలో ఎంతో ఫేమస్, అదేవిధంగా ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక కడాయిని అయితే పెట్టుకున్న అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే సన్నగా చీలికి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఓ రొబ్బ కరివేపాకుని అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ పసుపుని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే మనకి ఎంతైతే రుచికి సరిపోతుందో అంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. బట్ నేను సాల్ట్ అనేది కొంచెం తక్కువ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండు మెత్తల్లో కొంచెం సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సాల్ట్ ఎక్కువైతే కర్రీ అయితే తినలేం, చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1.5 టేబుల్ స్పూన్ కారము, అప్పుడే మనము మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఒక 10 నుంచి 15 ఎండు మెత్తలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. ఎండు మెత్తల్లోకి ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని అయితే ఇందులో వేసుకొని ముందుగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకుని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుని అందులో ఒక 200 ml వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ అయితే కనుక ఎండు చేప అనేది విడిపోతుంది, అదేవిధంగా మెత్తగా అయితే అయిపోతుంది. సో కొంచెం వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ అయితే మాత్రం టేస్ట్ బాగోదు. వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. మొత్తం ఈ వాటర్ కంటెంట్ అంతా బాగా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు, ఇలా ఎగిరిపోయి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండు మెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.